హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మేము ఊరు వెళ్తున్నాం. మేమందరం కాదు, నేను రేవంశ్ మాత్రమే. మా వారైతే రావట్లేదు. మా వారైతే హైదరాబాద్ వరకే వచ్చి మమ్మల్ని ట్రైన్ ఎక్కిచ్చేస్తే మళ్ళీ వెనక్కి అయితే వచ్చేస్తారు. ఎందుకు వెళ్తున్నామంటే పండగకి అయితే వెళ్తున్నాము. పండగకి ఇంత ముందుగా ఎందుకంటే అప్పుడైతే టికెట్లు దొరకలేదండి, అందుకే ముందుగానైతే మాకైతే బుక్ చేసేసారు. మా వారైతే పండగ ముందు అయితే వస్తారు. మేమైతే కొన్ని రోజులు ఉన్నట్టుండిద్దని ముందుగానే నేను రేవంశ్ని తీసుకుని వెళ్ళిపోతున్నా. ముందు రోజు నైట్ అయితే మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను. చూడండి, నావైతే అదిగో వెళ్ళేది మేమిద్దరం అయినా మా లగేజ్ చూసారు ఎంత ఉందో. నావి ఎక్కువ ఉండవండి. అదిగో నాకు అటు సైడ్ ఉన్న రెండే నావి. నావి మొత్తం ఒక 2-3 జతలు ఉన్నాయి. ఈ బట్టలన్నీ వాడికైతే ఎక్కువ బట్టలు పడతా ఉండేయండి. ఊరికనే మురికి చేసేసుకుంటా ఉంటాడు. వీటిలో కూడా అన్ని వాడేయనండి. వాడి లోషన్స్ అని, వాడి మందులని, వాడికైతే ఎక్కువ జలుబు చేస్తూ ఉండిద్ది. అందుకని నెబిలైజర్ మందు, జలుబు మందులు ఇవన్నీ, అలానే వాడి డైపర్స్. అదిగో నా చూస్తున్నారా అక్కడ ఉన్న నా ఫేర్ అండ్ లవ్లీ, అలానే ఒక లిప్స్టిక్ మాత్రమే నావండి. మిగిలినన్ని వాడియే. ఇక్కడైతే మేము బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. మా వారైతే లగేజ్ అంతా తీసుకున్నారు. నేనైతే రేవంశ్ని అయితే ఎత్తుకున్నాను. మేము బస్ స్టాండ్కి వెళ్ళంగానే ఎప్పుడు మాకైతే బస్సు అయితే అక్కడ ఉండిద్దండి. కనిపిస్తుంది చూసారా పింక్ బస్సు, అదైతే హైదరాబాద్ బస్సు. బస్సులో ఎక్కువ జనం కూడా లేరు. ఇక గబగబా వెళ్ళి అయితే బస్సు అయితే ఎక్కేసాము. మేము ఎక్కగానే వెంటనే బస్సు కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. మేము బస్సు ఎక్కగానే వెంటనే నిద్రపోతానండి. నాకైతే అస్సలు పడదు బస్సు. ఊరికనే వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చేసిద్ది. ఇక పనుకొని అయితే హైదరాబాద్ వస్తుంది అనగా అయితే లేచేసాను. ఇదిగో హైదరాబాద్ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం బస్ ఎక్కేటప్పుడైతే నేను అసలు హెవీ ఫుడ్ కూడా ఏం తీసుకోండి, చాలా లైట్ ఫుడ్ అయితే తీసుకుంటాను. ఇక ఆయిల్ ఫుడ్ అయితే అసలు తీసుకోను. దాని అయితే అసలు ఇక అవాయిడ్ చేసేస్తాను. ఇక్కడైతే ఇడ్లీ తిని అయితే నేను బస్ ఎక్కాను. అయినా కానీ నాకు ఎందుకో తెలియదు, చాలా ఎక్కువగా తిప్పుతా ఉండిద్ది. అందుకే బస్ ఎక్కగానే నిద్రపోతాను. నేనే కాదు, రేవంశ్ని కూడా నిద్రపుచ్చేస్తాను. ఇక హైదరాబాద్ వచ్చే ముందుగా అయితే నిద్ర లెగుస్తూ ఉంటామండి. కాకపోతే ఈసారి ఏం చేశా అంటే నాకెందుకో త్వరగా మెలకు వచ్చింది. ఇక నాతో పాటు రేవంశ్ కూడా అయితే నిద్రలైతే లేపేశానండి. వాడిని ట్రైన్లో మళ్ళీ నిద్రపుచ్చాలి, ఎందుకంటే తక్కువ అయిద్దని. అలా నిద్రపోతే ఏంటంటే కాలర్ తక్కువ అయిపోయింది. రెస్టారెంట్ మరేంటో తెలియదండి. దాని మీద అయితే లెగసీ ప్యాలెస్ అని ఉంది. చూడటానికి అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మన నెహ్రూ నేషనల్ జూ పార్క్ అండి. నేను ప్రతిసారి మీకు ఇది చూపించాలనుకుంటాను, కాకపోతే నేను ఫోన్ తీసి మీకు చూపించే లోపల ఇదైతే వెళ్ళిపోయిద్ది. మనం హైదరాబాద్ వచ్చినప్పుడైతే ఇది కనిపించిందండి. చూడటానికి అయితే చాలా బాగుండిద్ది. ఇక పక్కనే కదా MGBS పక్కనే మెట్రో స్టేషన్ కదా, మెట్రో స్టేషన్కి అయితే వచ్చాం. మా వారైతే టికెట్ తీసుకుంటున్నారు. ఇక రేవంశ్ నేనైతే కూసేపు అటు ఇటు అయితే వాక్ చేస్తున్నాము. ఇక వాడిని వీడియో చేస్తుంటే వాడైతే చూడకుండా చూడండి కింద ఏదో కదిలిస్తూ ఉంటాడు ఎప్పుడు అంతే. ఇక మెట్రో ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నాము. నాకైతే లోపల కొంచెం టెన్షన్గానే ఉంది, ఎందుకంటే రేవంశ్ని తీసుకొని ఎప్పుడు ఇలా ఒక్కదాన్ని జర్నీ చేయలేదు కదా, ఎట్లుండిద్దో ఏముండిద్ది, వీడు అసలు మాట వింటాడా లేదా అని. ట్రైన్ కదలటానికైతే ఇంకా అయితే కొంచెం టైం ఉంది. మా వారైతే కూర్చున్నారు. వీడేంటి మా వారు కదలంగానే అయితే ఏడుపు అయితే స్టార్ట్ చేశాడండి. మరి వాడికి ఏం అర్థమైపోయింది, కొంచెంసేపటికైతే ఆపేశాడు. ఇక వాడికైతే ఫుడ్ అయితే పెడుతున్నాను, నిద్ర అయితే పుంచేద్దాము. ఒక టైం అయితే కొంచెం కలిసి వచ్చింది కదా వాడు నిద్రపోతే, అందుకని అయితే వాడినైతే నిద్ర అయితే పుచ్చేసానండి. వాడినైతే నిద్రపుచ్చి ఇక నేను కూడా ఫుడ్ అయితే తిని కూసేపు నిద్రపోయాము. పిడిగురాలు వచ్చే ముందు నాకైతే మెలకు వచ్చిందండి. ఇంకా నేను చూసారు ఆవలిస్తున్నాను. జర్నీ చేసినట్టే అనిపించలేదండి. ఇక మా వారైతే రేవంశ్ కోసమని స్ట్రాబెరీస్ కొన్నారు. ట్రైన్లోనే 50 రూపీస్ అంటే బాక్స్. పర్లేదండి, బాగానే అనిపించినాయి. స్ట్రాబెరీస్ కూడా బాగున్నాయి, టేస్ట్గానే అండ్ కొంచెం ఫ్రెష్గానే అనిపించినాయి. 50 రూపీస్ కంటే వర్తే. 50 రూపీస్కి బాక్స్ స్ట్రాబెరీస్ ఇచ్చారైతే నాకైతే బెస్టే అనిపించింది. స్ట్రాబెరీస్ కూడా బాగానే ఉన్నాయండి. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే లావి అన్ని పైన పెట్టేసి చిన్నగా ఉన్నాయని కింద పెట్టేశారు. ఎవరైనా అంతే చేస్తారు కదండి. అలా మీతో మాట్లాడుతూనే ఉండగా నేను సత్తెనపల్లి అయితే వచ్చేసాను. సత్తెనపల్లి అంటే నాకు గుర్తొచ్చేది నా బెస్ట్ ఫ్రెండ్ అండి. నాకు ఇష్టమైన వ్యక్తుల్లో తను కూడా ఒకటి, చందన తన పేరు. అది చూస్తూనే ఉండిద్ది ఈ వీడియో. నా లైఫ్లో బెస్ట్ డేస్లో నా డిగ్రీ చదివిన రోజులు, అది దాంతో చదివిన రోజులు. సత్తినపల్లి చూడంగానే అదైతే గుర్తొచ్చింది ఒకసారిగా. ఇంకిక్కడ రేవంశ్ కూడా నిద్రలేచాడండి. నిద్రలేచి అయితే పక్కన వాళ్ళని అయితే చూస్తూ ఉన్నారు. ఇక ఆవిడని చూసారండి. ఆవిడైతే నన్ను, చాలా పెద్ద ఆవిడ, కేరళ వెళ్తున్నారంట. వాళ్ళైతే మలయాళీస్ అండి. మలయాళంలోనే మాట్లాడుకుంటున్నారు. భలే వెరైటీగా ఉందండి వాళ్ళ భాష అయితే. నాకైతే బాగా నచ్చింది వినటానికైతే. కేరళలో ఎక్కువ మంది క్రిస్టియన్సే ఉంటారు కదండి, ఎందుకు అలా నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే
కామెంట్ చేయండి. ఇంకా పక్కనైతే ఉండి రేవాష్ని అయితే చూస్తూ ఉండి హాయ్ అని చెప్తా ఉన్నారు. ఇంకా వాళ్ళైతే వాడు ఎంత గుట్లో పిక్కించి చూస్తూ ఉన్నాడు ఏం మాట్లాడకుండా. ఇంకా కూసేపు అయితే ఈ స్విచ్లతో ఆడాడండి. నేను నో వేయొద్దు అంటే వాడైతే ఇంకా సరే అని ఆపేసి వెనక కింద నుంచి కిటికీలోంచి అయితే చూస్తూ ఉన్నాడు. చూసారండి వాడి వేషాలు, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నాడు ఇక్కడైతే. నిద్ర లేచినాకైతే ఇక కూసేపు అయితే మంచిగా ఆడాడండి. ఇక వాడికి ఏం గుర్తొచ్చిందేమో, అమ్మ ఆచేద్దామని అయితే అడుగుతా ఉన్నాడు. మనం ఆచేనమ్మ వెళ్దామంటే అట్లా కాదంట, కింద దిగేసి అంటే నన్నే తీసుకొని వెళ్ళిపోవాలంట. ఇంకా అలా గుంటూరు స్టేషన్కి అయితే వచ్చామండి. మమ్మల్ని తీసుకెళ్తానికైతే నాన్న వచ్చాడు. ఇక స్కూటీ వేసుకొని వచ్చారు కాబట్టి ఇక స్కూటీ మీద ఇంటికైతే వెళ్ళిపోయాం. అదేంటోనండి నేనైతే అంతకుముందు వీడియోలో కొంచెం చెప్పాను, మన హోమ్ టౌన్కి వస్తే అసలు ఆ సంతోషమే వేరండి. మేము వెళ్ళేసరికి అయితే ఇక అమ్మ అయితే పూలు కడతా ఉంది. రేవాన్స్ చూసి అయితే పిలుస్తుంది రామ్మ అని. వాడికి ఏం తెలిసేమోనండి, ఉరుక్కుంటూ వెళ్ళిపోయాడు మా అమ్మ దగ్గరికి. చూడండి అలా వెళ్ళిపోయి అలా హగ్ చేసుకున్నాడు అమ్మని. అమ్మ అక్కడ పూలు కడుతుంది, ఆ పూల కోసమే వెళ్ళుంటాడు తెల్లగా కనిపించేసరికి. ఇక మా అమ్మ అయితే వీడికి షూ సాక్స్ ఇవన్నీ తీసేస్తుంది. నాకైతే ఫుల్ తలనొప్పి వచ్చిందండి. ఇక మా అమ్మ అయితే టీ పెట్టించింది. టీ అయితే తాగుతున్నా, వీడియో తీసుకుంటే తాగుతున్నా కదా అందుకే నవ్వు వచ్చింది. ఇక టీ తాగుతా అయితే నేను ఇంట్లో చక్రాలు ఉంటే అవి నంచుకొని అయితే తినేసాను. అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడైతే నా జర్నీ అయితే అయిపోయింది. రేవాన్స్తో అయితే జర్నీ మంచిగా జరిగింది, అలాంటి ఇబ్బంది లేకుండా. ఫస్ట్లో కొంచెం ఏడ్చాలి కానీ తర్వాత పనుకున్నాడు, వాడైతే ఏం ఇబ్బంది పెట్టలేదు. కొంచెం తలనొప్పుకుందని నేనైతే ఇప్పుడు టీ తాగుతున్నా. అమ్మ అయితే మటన్ కర్రీ చేస్తుంది, తినేసి మంచిగా బొచ్చుంటాయి. ఇక్కడ వరకు నా వీడియో చూస్తే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.